మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నస్పూర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని టీబీజీకేఎస్ నాయకుడు ఢీకొండ అన్నయ్య భవనం అక్రమ నిర్మాణమని, అందువల్లే అధికారులు నిబంధన ప్రకారం కూల్చివేశారని తెలిపారు. త్వరలోనే జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో 4 ఎకరాల్లో 600 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంటే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు భూ కబ్జాదారులకు ప్రభుత్వ భూములో అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారికి అండగా నిలుస్తూ వారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 4 ఎకరాల ల్యాండ్ల ఈ సూపర్ స్పెషాలిటీ కట్టుకుంటూ అందులోకే మాతా శిశు హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. అందులో ఈ సంవత్సరానికి ఈ బడ్జెట్లో 50 కోట్ల రూపాయలకు జీవో ఇవ్వడం జరిగింది. మొత్తం జీవో కాపీ ఇస్తున్నాం. మొత్తం 600 పడకల ఆసుపత్రి, మిగిలినవి కూడా ఇంకా 250 కోట్లు కూడా వచ్చే బడ్జెట్లో వేసుకుని 50 కోట్లకు మొదలుపెట్టిన నాటి నుంచి 18 నెలల లోపల మాతా శిశు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఇక్కడికి 24 నెలల లోపల మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 600 పడకలతో హాస్పిటల్, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా మంచిర్యాల ఐబీ సెంటర్ ఐబీ ప్రాంత అంటే ఐబీ కాంపౌండ్ లోపల నిర్మాణం జరుగుతుంది. గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులు ఫస్ట్ మొట్టమొదటి దశ మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత 600 పడకల హాస్పిటల్, దాంట్లో ఈ 6 ఫ్లోర్లతో పాటు ఇంకా కూడా పేమెంట్ బ్లాక్ అని ఒకటి, ఎవరైతే డబ్బులని కట్టుకోగలుగుతారో వాళ్ళ కోసం, అంటే బీద వాళ్ళకి అయితే వాళ్ళకి అది ఇస్తాం. కాకపోతే వాళ్ళ కంఫర్ట్స్ కొంచెం ఏసీ కానీ గీసీ కానీ రూములు కానీ చేస్తాం. వాళ్ళ డబ్బులు హైదరాబాద్కి వెళ్ళి ఆ డబ్బు